వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో ఆల్ ఇండియన్ బ్యాంకర్స్ ఎంప్లాయీ అసోసియేషన్ బ్యాంక్ యూనియన్ ఉద్యోగులు ధర్నా చేశారు. జిన్నా రోడ్డులోని కెనరా బ్యాంక్ వద్ద అన్ని బ్యాంకుల ఉద్యోగులు విధులు ముగిసిన తర్వాత ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనియన్ వారు మాట్లాడుతూ కొద్ది సంవత్సరాలుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో క్లారికల్ అలాగే సబ్ స్టాఫ్ ఉద్యోగాల శాశ్వత నియామకాలు తగ్గిపోగా బ్యాంకులలో అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. సార్, నా పేరు గంగా సుధాకర్, పొద్దుటూరు కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ. సార్, మన ముఖ్యంగా కేంద్రంలో అయితేనేమి మన ఆంధ్రాలో అయితేనేమి మీ రిక్రూట్మెంట్ మీ యొక్క డిమాండ్స్ ఏంటి అంటే కనుక మా శాలరీ పెంచాలని అడగడం లేదు సార్. మా శాలరీ పెంచాలని అడగడం లేదు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి అని అడుగుతున్నాము. అవుట్ సోర్సింగ్ విధానం అంటే అట్లా ఏంటంటే మన యూనియన్కి విరుద్ధంగా చేస్తున్నారు. యూనియన్కి విరుద్ధంగా అంటే ఏం లేదు సార్. అంటే ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా ఈ అవుట్ సోర్సింగ్ విధానాలను ప్రవేశపెడుతున్నారు. అంటే యూనియన్ లేకుండా చేయాలనే ఒకే ఒక ఉద్దేశం ఈ విధంగా చేస్తున్నారు. యూనియన్ ఉంటే కనుక వాళ్ళని అడుగుతాం కాబట్టి ఏమని శాలరీ పెంచండి, తర్వాత ఇంకేమైతే టైం టు టైం 10 to 5 మాకు ఇంటికి పంపించండి, శాలరీస్ పెంచండి, తర్వాత ఇంకా 24/7 అనే విధానాన్ని పాలసీస్ ప్రవేశపెట్టారు. మాకు అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇవ్వండి అని అడుగుతాం కాబట్టి, తర్వాత ఇంకేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితేనేమి మా లీవుల గురించి అడుగుతాం, పెన్షన్ గురించి అడుగుతాం, తర్వాత ఇంకా మా యొక్క రైట్స్ అడుగుతాం. ఇవన్నీ అడుగుతాం కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెడతాం కాబట్టి అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. మా శాలరీ ఆటోమేటిక్గా పెరుగుతాయి, మాకు అది సంతోషం. మాకు శాలరీ గురించి భయమే లేదు. మాకు ఎంత ఇచ్చినా మేము కష్టపడి పనిచేస్తాం. ఈరోజు జేవీడీ అనేది కొత్తగా ప్రవేశపెట్టినారు. మేము ఒక్కరం ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేయగలం, ఎన్ని నెఫ్ట్ చేయగలము, ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ చేయగలము. సరైన విధానాన్ని ప్రవేశపెట్టలేదు. సరైన విధానం అంటే ఏంటంటే అవుట్ సోర్సింగ్ విధానం అంటే వాళ్ళకు 10th క్లాసే చదివింటారు. అంటే మినిమం నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు వచ్చి బ్యాంకులో పనిచేస్తే అసలు ఏం చేస్తున్నారో అంటే లాస్ అవ్వడానికి, బ్యాంకు లాస్ అవ్వడానికి అంటే దివాలా తీయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళకేం తెలియదు, నీళ్ళు నాలెడ్జ్. వాళ్ళు ఎలా ఫాలో అవుతారు?